పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు నేను చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రార్థన మందిరం సంఘమంతటికి ఈ యూట్యూబ్ ద్వారా సందేశాలను వీక్షిస్తున్నటువంటి ప్రతి వారికి ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో శుభములు నేను అందిస్తూ ఉన్నాను.
మెట్టుకు మీరందరూ కూడా మీ గృహాల్లో క్షేమంగా ఉన్నారని నమ్మి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 11, 12 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. ఈ మాటలు ప్రవక్త అయినటువంటి యోవేలు భక్తుడు తెలియచేయడం మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినబడుతున్నటువంటి మాట కరోనా. కరోనా కరోనా అంటే కిరీటము అనేటువంటి అర్థం ఉన్నదని తెలియచేయబడుతూ ఉన్నది. అంతేకాకుండా అంత్యకాలము, ఈ భూగోళము అంతం కాబోతూ ఉంది అనేటువంటి వార్తలు కూడా ఎప్పటి నుండో మనం విరివిగా వింటూ ఉన్నాం. కాబట్టి యుగాంతము అనేటువంటి మాట, యుగాంతము అనే మాట, దేవుని బిడ్డలారా, యోవేలు గ్రంథంలో యెహోవా దినము అనే మాట మనం చూస్తున్నాం. యెహోవా దినము, అది భయంకరము, దానికి తాళగలవాడు ఎవడు? కాబట్టి ప్రభువు రాబోయేటువంటి దినాలు, ప్రభువు ప్రత్యక్షం కాబోయేటువంటి దినాలు అవి ఎలా ఉంటాయి, వాటి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి, ఎన్నో విషయాలు యేసు ప్రభు వారు సూచనలుగా చూపించారు. అయితే యోవేలు గ్రంథంలో నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి సంగతులు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యోవేలు గ్రంథం క్రీస్తు పూర్వం 835వ సంవత్సరంలో వ్రాయబడినటువంటిది. హెబ్రీ భాషలో యోవేలు అంటే యెహోవా దేవుడు అని అర్థమై ఉన్నది. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కొంచెం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, హిస్టరీ ప్రకారంగా దక్షిణ రాజ్యమైనటువంటి యూదాలో క్రీస్తు పూర్వం 835వ సంవత్సరం నుండి 796వ సంవత్సరం వరకు యోవాషు అనే రాజు పరిపాలన చేశాడు. ఆ సమయంలో ఒక గొప్ప మిడతల దండు దేశమంతా కూడా వచ్చేసింది, పంటంతా నాశనం చేసింది, వృక్షాలని కూడా అవి నాశనం చేశాయి. అలాంటి పరిస్థితుల్లో చాలా భయంకరమైనటువంటి కరువు ఆ రాజు కాలంలో సంభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పరిస్థితుల్లోనే చిన్న ప్రవక్తగా పిలువబడుచు ఉన్నటువంటి యోవేలు ఈ ప్రవచనాల్ని ప్రవచించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. బైబిలు గ్రంథంలో యోవేలు అని పిలువబడినటువంటి వారు దాదాపుగా 13 మందిని మనం చూస్తాం. అయితే ఈ యోవేలు గ్రంథ రచయిత ఆయన పెతూయేలు కుమారుడు అని మాత్రం వ్రాయబడింది. ఈ గ్రంథం చాలా చిన్నదిగా కనిపించినప్పటికీ నేటి సమకాలీన పరిస్థితులకు అద్దం పట్టేలాగా ఈ గ్రంథంలో ప్రవచనాలు మనము చూడగలుగుతూ ఉన్నాం. అందుకనే ఈ
యోవాషు రాజు కాలంలో వచ్చినటువంటి ఆ భయంకరమైనటువంటి కరువుకు కారణం మిడతల దండు అనే మాట చూస్తూ ఉన్నాం. అందుకే యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తున్నాం, గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. కాబట్టి ఈ మొక్కల్లో, పైరులో ఏమాత్రము జీవము అనేది లేకుండా కంప్లీట్గా ఈ మిడతలు నాశనం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా 7వ వచనంలో కూడా చూస్తాం, అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునీయులుగా కొరికి ఉన్నవి, బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయను అనే మాట చూస్తూ ఉన్నాం. ఈ విధమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఆనాడు సంభవించినటువంటిదిగా మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో కూడా గుజరాత్ రాష్ట్రంలో చాలా గొప్ప మిడతల దండు వచ్చింది. అది ఒక ఎడారి మార్గం గుండా వచ్చి ఎంతో విలువైనటువంటి చెట్లను, పంటలను నిమిషాల వ్యవధిలోనే వేల ఎకరాల పంటను నాశనం చేసినట్లుగా వార్తలు మనం విని ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఎందుకు ఇలాంటి సంభవాలు జరుగుతాయి అంటే, దేవుని ప్రజలు దేవుణ్ణి మర్చిపోయినప్పుడు, దేవుని ప్రజలు దేవుని మరచి ఇష్టానుసారంగా పాపపు జీవితాన్ని జీవించేటువంటి సందర్భాల్లో ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటూ ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 38వ వచనం నుండి మనం చదువుకోగలిగినట్లయితే అక్కడ ప్రభు దేవుడి మాటలు చెప్పాడు. విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసుకొని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకొందువు, ఏలయనగా మిడతలు దాన్ని తినివేయను. ద్రాక్ష తోటలను నీవు బాగు చేయదువు గాని ఆ ద్రాక్షల రసమును త్రాగవు, ద్రాక్ష పండ్లను సమకూర్చుకొనవు, ఏలయనగా పురుగు వాటిని తినివేయను. ఒలివ చెట్లు నీ సమస్త ప్రాంతములలో ఉండును గాని తైలముతో తలనంటుకొనవు, నీ ఒలివ కాయలు రాలిపోవును. కుమారులను కుమార్తెలను కందువు గాని వారు నీ యొద్ద ఉండరు, వారు చెరపట్టబడుదురు. మిడతల దండు నీ చెట్లన్నిటినీ, నీ భూమి పంటను ఆక్రమించుకొనును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ శాపం కలుగుతూ ఉంది? ఎందుకు దేవుడు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు? అదే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. దేవుని మాట ఎప్పుడైతే పెడచెవిని పెడతారో, దేవునికి అవిధేయులుగా జీవిస్తారో, మనుష్యులు తమ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారో, అలాంటి సందర్భాల్లో దేవుడు సృష్టిలో కొన్ని సూచనలు చూపిస్తూ ఉంటాడు. ఆయన యొక్క శిక్షా విధిని ఆయన పంపించక మానడు అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అందుకనే దేవుని వాక్యంలో యోవేలు గ్రంథంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. యోవేలు గ్రంథంలో 1వ అధ్యాయంలోనే వ్రాయబడినటువంటి మాట మనం చూస్తే, మనం ఇందాక చదువుకున్నాం 1 నుండి 4 వచనాల వరకు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతూ ఉన్నాయి? అందుకే ఇక్కడ 2వ వచనంలో అంటాడు, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి.
ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా? ఎప్పుడు జరగనటువంటి విననటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? కారణమేంటి? ఇలాంటి సంగతులను రాబోయేటువంటి తరాలు కూడా తెలుసుకునేలాగా చేయవలసినటువంటి ఆవశ్యకతను దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి రెండు విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, ఇక్కడ మిడతల యొక్క దండు. కాబట్టి మిడతలు దండులుగా వచ్చి పంటను నాశనం చేయడం పాప ఫలితము అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవదిగా మనం చూస్తే అగ్ని యోవేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 19-20 వచనాలు. అగ్ని చేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి, మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేసెను. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నదులు ఎండిపోవటయు అగ్నిచేత మేత స్థలములు కాలిపోవటయు చూచి పశువులను నీకు మొరపెట్టుచున్నవి అనే మాట చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఆస్ట్రేలియాలో, అలాగే మరికొన్ని అమెరికాకు సంబంధించినటువంటి రాష్ట్రాల్లో కూడా భయానకమైనటువంటి ఒక దావాగ్ని గొప్ప అడవిని తగులబెట్టినట్లు చూస్తూ ఉన్నాం. ప్రస్తుతమైనటువంటి ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కూడా ఆ మంటలను అదుపు చేయడం ఎవరికీ తరం కాలేదు. కొన్ని వేల హెక్టార్ల అడవి తగలబడిపోవడం, అంతేకాకుండా అందులో ఉన్నటువంటి జీవరాశులు, పక్షులు, జంతువులు, కీటకాలు అవన్నీ కూడా నశించిపోవడం. అంతేకాకుండా ఆ జ్వాలలు పట్టణాల వైపు కూడా వచ్చి కొన్ని పట్టణాలని ఖాళీ చేయవలసిన పరిస్థితులు, ఇవన్నీ కూడా మనం వింటూ ఉన్నాం. ఇవన్నీ కూడా దేవుడు ముందుగానే యోవేలు ప్రవక్త ద్వారా పలికింపజేశాడు. అగ్ని చేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయాయి, మంట తోట చెట్లను కాల్చివేసింది, నదులు ఎండిపోతూ ఉన్నాయి. అగ్ని చేత మేత స్థలాలు కాలిపోగా వాటికి ఆహారం లేక పశువులు మొరపెడుతూ ఉన్నాయి, అంటే రొప్పుతూ ఉన్నాయి. అంతేకాకుండా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ 1:10 కూడా పొలము పాడైపోయెను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించను, క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను, తైల వృక్షములు వాడిపోయెను, భూమి మీది పైరు చెడిపోయెను. గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యగాండ్లారా సిగ్గునొందుడి. 12వ వచనం, ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దరు చెట్లు, తోట చెట్లన్నీ వాడిపోయినవి. ఇది పరిస్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఎందుచేత సంభవిస్తూ ఉన్నాయి? ఈ కరోనాను గురించి ఎవరైనా ఊహించారా? ఇంతవరకు దానికి మెడిసిన్ కనుక్కోలేనటువంటి పరిస్థితిలో మన సైంటిస్టులు ఉంటున్నారు. ప్రపంచంలో చాలా గొప్ప ధనిక దేశాలు, సూపర్ పవర్గా ఎంచబడుతున్నటువంటి అమెరికా దేశంలో కూడా మరణ భయము విస్తరించిపోయింది. భయంకరమైనటువంటి తెగులు వంటి ఈ కరోనా ద్వారా వేల సంఖ్యలో ప్రజలు మరణిస్తూ ఉన్నారు. వారిని పూడ్చిపెట్టేదానికి కూడా మరి అవకాశం లేనటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఎంత దయనీయమైనటువంటి స్థితిలోనికి ఈనాడు ఉన్నటువంటి ప్రపంచం వచ్చిందో మనం చూస్తూ ఉన్నాం. ఒక మాట మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. కాలము సమీపించుచున్నది, అప్పుడు అది తోఫెతు అని అయినను బెన్ హిన్నోము లోయ అని అయినను అనబడక వధలోయ అనబడును. పాతి పెట్టుటకు స్థలము లేకపోవు వరకు
తోఫెతులో శవములు పాతి పెట్టబడును. స్థలము కూడా లేనంత వరకు ఈనాడు ఈ కరోనాతో బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని దేశాల్లో కేవలం ఒక 24 అవర్స్లోనే వందల సంఖ్యలో శవాలు తయారవుతూ ఉన్నాయి. చూస్తూ ఉండగానే ప్రాణాలు కోల్పోతూ ఉంటున్నారు ప్రజలు. భయానకమైనటువంటి పరిస్థితులు. మార్చురీల్లో స్థలం లేదు, హాస్పిటల్స్లో స్థలం లేదు, ఫ్యూనరల్ గ్రౌండ్స్లో స్థలము లేదు. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఈనాడు సమాజం ఉందంటే పాపము తీసుకొచ్చేటువంటి ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. ఈనాడు మానవ సమాజం దేవుని మరచిన స్థితిలో వారి యొక్క దౌర్భాగ్యపు జీవిత విధానాన్ని మనం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. దేవుడంటే భయం లేకుండా, భక్తి లేకుండా మరికొంతమంది వేషధారణలో కూడా జీవించేవారు. అంతేకాకుండా దేవునికి హృదయాల్లో స్థలం ఇవ్వకుండా ఎవరు ఇచ్చవచ్చినట్లుగా వారు జీవించేటువంటి జీవిత విధానం, ఆ పాప ఫలితాన్ని బట్టే ఇలాంటివన్నీ కూడా మరి జరుగుతూ ఉంటున్నాయనేటువంటి ఈ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, చెట్లను నరికి యెరూషలేమునకు ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టుడి. ఈ పట్టణము కేవలము అన్యాయమును అనుసరించి నడుచున్నది కనుక శిక్షనొందవలసి వచ్చెను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చెట్లను నరికివేయడం కూడా, ఏ చెట్లు నరకాలి? ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? చెట్లను నరికి యెరూషలేమునకు ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టుడి. ఏదైనా ఒక యుద్ధం చేయాలన్నప్పుడు ఎటువంటి చెట్లు నరకబడాలో కూడా దేవుడు ముందుగానే ఆయన చెప్పాడు. ఏ చెట్టు పడితే ఆ చెట్టు నరికివేయడానికి వీల్లేదు. దేవుడు ప్రకృతిని మానవాళికి ఆశీర్వాదకరంగా ఇచ్చాడు. ఈనాడు మానవుడు ప్రకృతిని తన స్వార్థం కోసం తన ఇష్టం వచ్చినట్లుగా వాడుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు ముందుగానే చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 19వ వచనంలో, నీవు ఒక పురమును లోపరుచుకొనుటకు దాని మీద యుద్ధము చేయించు అనేక దినములు ముట్టడి వేయునప్పుడు దాని చెట్లు గొడ్డల చేత పాడు చేయకూడదు. వాటి పండ్లు తినవచ్చును గాని వాటిని నరికివేయకూడదు. నీవు వాటిని ముట్టడించుటకు పొలములోని చెట్లు నరులా, అట్టి చెట్లను నీవు కొట్టకూడదు. ఏ చెట్లు తినదగిన ఇచ్చినవి కావని నీ వెరుగుదువో వాటిని పాడు చేసి నరికి నీతో యుద్ధము చేయు పురము పడు వరకు వాటితో దానికి ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టవచ్చును. కాబట్టి ఫ్రూట్ఫుల్ ట్రీస్, ఫలాలు ఇచ్చేటువంటి చెట్లని నరకకూడదు, గొడ్డలి చేత వాటిని పాడు చేయకూడదు. అంతేకాకుండా తినదగినటువంటి ఫలాలు ఇచ్చేవి కావు, ఏవైతే ఫలాలు మనకి ఇవ్వవో ఆ చెట్లు నరికి ఆ చెట్లతో నీవు పురము పడు వరకు ముట్టడి దెబ్బ కట్టవచ్చు, యుద్ధం చేయవచ్చు అని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున మనుష్యుడు తన స్వార్థం కోసం ఇష్టం వచ్చినట్లుగా అరణ్యాలని పాడు చేయడం, చెట్లను నరికివేయడం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, నదీ జలాలు కూడా అపవిత్రమవుతూ ఉన్నాయి. భయంకరమైనటువంటి దుర్వాసనతో ఈ యొక్క ఫ్యాక్టరీల నుండి విడుదలయ్యేటువంటి వ్యర్థాలు నదీ జలాల్లో కలిసి అవి కూడా మరి కలుషితమైపోతూ ఉన్నాయి. అందులో ఉండేటువంటి ఎన్నో జలచరాలు, శ్రేష్టమైనటువంటి జీవరాశులు, చేపలు, ఎన్నో రకాలైనటువంటి జీవరాశులు మరణిస్తూ ఉన్నాయి. దేవుడు మానవుణ్ణి ఈ సృష్టిని కాపాడమని చెప్పి ఇచ్చాడు కానీ, ఈ సృష్టిని కాపాడుచు దాన్ని అనుభవించమని చెప్పాడు కానీ దాన్ని తన స్వార్థం కోసం ఉపయోగించుకోవడమనే దేవుడు చెప్పలేదు. అందుకే ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈ మధ్యనే ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ జనతా కర్ఫ్యూ మొదలుకొని ఇప్పటి వరకు షట్డౌన్
చేశారు. లాక్డౌన్ సిస్టంలో మరి దేశాలు ఉన్నాయి. దీని పరిణామం మనం చూస్తే కొంత ప్రకృతికి మేలు జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా మటుకు మరి పొల్యూషన్ తగ్గిపోతున్నట్లుగా వాతావరణంలో మంచి గాలి, మరి స్వచ్ఛత పెరుగుతున్నట్లుగా, నదీ జలాలు కూడా చాలా స్వచ్ఛంగా ప్రవహిస్తున్నట్లుగా వార్తలు వింటున్నప్పుడు ఎంతో సంతోషం కలుగుతూ ఉంది. మానవుడు తన స్వార్థం కోసం తన యొక్క పాపమును బట్టి ఈ సృష్టిని ఎంతగా పీడిస్తూ ఉన్నాడో, ఈ భూగోళంలో ఉన్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మానవుని స్వార్థానికి బలైపోవడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాకుండా ఇశ్రాయేలీయుల యొక్క అనైతిక జీవితం, దేవుని పిల్లల యొక్క అనైతిక జీవితాన్ని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసాం. దేవుడు సెలవిచ్చేటువంటి మాట, చెట్లను నరికి యెరూషలేమునకు ఎదురుగా ముట్టడి దెబ్బ కట్టుడి, ఈ పట్టణము కేవలము అన్యాయమును అనుసరించి నడుచున్నది. మొట్టమొదటిగా సమాజంలో ఈనాడు అన్యాయాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. అన్యాయము అంటే న్యాయము అనే దానికి స్థానం లేకుండా పోతూ ఉంది. న్యాయానికి బదులుగా అన్యాయమే జరుగుతూ ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, అన్యాయమును అనుసరించి నడుచున్నది గనుక శిక్ష నొందవలసి వచ్చెను. ఎలాంటి అన్యాయాలు అంటే 7వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉదాహరణ చూపిస్తున్నాడు. ఊట తన జలమును పైకి ఉబక చేయునట్లు అది తన చెడుతనమును పైకి ఉబక చేయుచున్నది. చెడుతనాన్ని బయటపెడుతూ ఉన్నారు మనుషులు. భయంకరమైనటువంటి చెడుతనము. ఎలాంటి చెడుతనము? ఆలోచనలలో చెడుతనము, చూపుల్లో చెడుతనము, మాటల్లో చెడుతనము, ప్రవర్తనలో చెడుతనము. ఇవన్నీ కూడా మానవుని హృదయంలో నుంచి వస్తూ ఉంటున్నాయి. చెడ్డవి ఈ లోకములో హృదయంలో నుంచి వచ్చేవన్నీ కూడా అన్నీ కూడా చెడ్డవి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు యేసు ప్రభువారు ఈ లోకంలో కొన్నిటిని గురించి మాట్లాడుతూ అవి చెడ్డవి అని ఆయన చెప్తూ ఉన్నారు. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చూస్తే అక్కడ అంటాడు, లోపలి నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ లిస్ట్ అంతా చెప్పిన తర్వాత 23వ వచనంలో ప్రభు అన్నాడు, ఈ చెడ్డవన్నీయు అంటే ఈ చెడ్డవన్నీ కూడా హృదయంలో నుంచే వస్తాయి. ఈ చెడంతా కూడా హృదయంలోనే నివసిస్తుంది. ఇక్కడ చెప్పబడినటువంటివన్నీ కూడా మంచివి కాదు, ఇవన్నీ కూడా చెడ్డవి, ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినవి. కాబట్టి ఈ చెడ్డవన్నీ కూడా హృదయం లోపల నుండే వస్తాయి. మనుషుల్ని అపవిత్రపరుస్తాయి, మనుషుల్ని అపవిత్రపరుస్తాయి. ఈ లోకంలో ఈ మనుషుల యొక్క జీవన విధానాన్ని మనం చూస్తున్నప్పుడు ఇలాంటి జీవితమే జీవిస్తూ ఉన్నారు అనేక మంది. నీతిగా ఉండేటువంటి వారు ఈ లోకంలో చాలా తక్కువైపోతూ ఉన్నారు. అందుకే యెరూషలేము యొక్క పరిస్థితిని దేవుడు ఖండిస్తున్నాడు. అదే ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూస్తున్నాం. ఊట తన జలమును పైకి ఉబక చేయునట్లు అది తన చెడుతనమును పైకి ఉబక చేయుచున్నది. పైకి వచ్చేస్తుంది చెడుతనం, ఒక ఊటలాగా పైకి వస్తుంది హృదయంలో నుంచి. దాంట్లో నుంచి వచ్చేదే బలాత్కారము అనే మాట. బలాత్కారం, పేదలను దోచుకోవడం, పేదల ఆస్తులను ఆక్రమించుకోవడం, అంతేకాకుండా మరి ఆడపిల్లల్ని బలాత్కరించడం, వారి శీలాన్ని బలాత్కరించడం, వారిని చెరచడం ఈనాడు ఎక్కువైపోతున్నాయి. ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటేనే తల్లిదండ్రులు భయపడేటువంటి పరిస్థితులు ఈనాడు విస్తారంగా మనం చూస్తూ ఉన్నాం. నిర్భయ మొదలుకొని దిశ వరకు ఇంకా తెలియనటువంటివి ఎన్నో లోకములో, ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, బలాత్కారము, బలాత్కారము, దోపుడు, దోచుకోవడం అన్ని వ్యాపార రంగాల్లో దాదాపుగా డూప్లికేట్స్ వరకు ఎక్కువైపోవడం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ విధంగా దోచుకోవడానికి, ప్రజల సొమ్మును దోచుకోవడానికి, ఈవెన్ మందుల్లో కూడా అవినీతి,
అవి ఫేక్ టాబ్లెట్స్, ఫేక్ మెడిసిన్ ఎన్నో తయారు చేసి ప్రజల ప్రాణాలతో, అలాగే ఆయిల్స్ కూడా మనం వాడేటువంటి ఎడిబుల్ ఆయిల్స్ కూడా అవి చాలా మరి భయంకరమైనటువంటిది. కనుక దోపుడు జరుగుతూ ఉంది. అంతేకాకుండా గాయములు దెబ్బలు నిత్యము నాకు కనబడుచున్నవి. అంతేకాకుండా కొట్లాటలు, భయంకరమైనటువంటి కొట్లాటలు రౌడీల మధ్యలో. అంతేకాకుండా సమాజంలో మనం చూస్తే మరి వారి మధ్యలో ఉండవలసినటువంటి ఆ పోటీ తత్వాన్ని బట్టి కొట్లాటలు, గ్రూపుల్లో కొట్లాటలు, బంధువుల్లో కొట్లాటలు, గాయములు దెబ్బలు కనబడుతూ ఉన్నాయి. అందుకే యెరూషలేముతో దేవుడు అంటున్నాడు, యెరూషలేమా, నేను నీ యొద్ద నుండి తొలగింపబడకుండానట్లును నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండానట్లును శిక్షకు లోబడము. ఇప్పుడైనా శిక్షకు లోబడతావా? ఇంత భయంకరమైనటువంటి తెగులు వచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడైనా నీవు లోబడతావా? యెరూషలేమా, నేను నీ యొద్ద నుండి తొలగింపబడకుండానట్లు నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండానట్లు. నీవిలాగే గనక పాపం చేస్తూ పోతే, ఇలాగే తిరుగుబాటు చేస్తూ పోతే తప్పకుండా శిక్ష వస్తుంది. నిర్మానుష్యంగా మారిపోతుంది. మనుషులు కూడా సంచారం చేయలేనటువంటి పరిస్థితిలోనికి నీవు నడిపించబడతావు సుమా. చూడండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం నుండి కూడా ఈ యెరూషలేము చేసినటువంటి ఆ దుర్మార్గమైనటువంటి జీవిత విధానం చూస్తాం. 23వ వచనంలో అంటాడు, జనులు తిరుగుబాటును ద్రోహము చేయు మనస్సు గలవారు. తిరుగుబాటు, ద్రోహము అంటే నమ్మించి మోసం చేయడం. ఈనాడు పెద్ద పెద్ద కంపెనీలు కూడా మరి మోసంతో ద్రోహం చేస్తూ ఉన్నారు. చిట్టీల పేరుతో, చిట్ ఫండ్స్ పేరుతో, లేకపోతే ఈ మధ్యనే మనం చూసాం హిమ్ అనేటువంటి పేరు, అలాగే అగ్రిగోల్డ్ అనేటువంటి పేరు, సత్యం కంప్యూటర్స్, ఇలాగా ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు మొదలుకొని మామూలు సాధారణంగా జీవితం జీవించేటువంటి అందరూ కూడా ద్రోహము వారి వేరొకరి కష్టాజితాన్ని మరి నమ్మించి మోసం చేసి వారు ధనవంతులుగా మారిపోవడం, ద్రోహం చేయు మనస్సు గలవారు. అంతేకాకుండా 25వ వచనంలో చూస్తే, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము. దేవుడు చెప్తున్నాడు, ఎందుకు మానవాళికి మేలు కలగడం లేదు, ఎందుకు మానవాళి శ్రమపరచబడుతూ ఉంది? కారణం ఏంటంటే పాపం అనేది, పాపం చేస్తే వ్యక్తిని నాశనం చేస్తుంది, పాపం చేస్తే వ్యక్తి కుటుంబానికి నష్టం కలిగిస్తుంది, సమాజానికి, దేశానికి కూడా అది నష్టాన్ని కలిగిస్తుంది. పాపం అనేది అంత భయంకరమైనటువంటిది. ఎందుకంటే నా జనులలో దుస్తులు అనే మాట చూస్తూ ఉన్నాం. 27వ వచనంలో చూస్తే, వారు మనుషులను పట్టుకుంటారు. అంతేకాకుండా వారి యొక్క ఇండ్లు చూస్తే ఇళ్లలో కపటము కనపడుతూ ఉంది. ఇళ్లలో కపటము, నమ్మకత్వం లేదు, నటించడం. కపటం అంటే ఎక్కువ నటించడం అన్నమాట. కనుక కపటముతో నిండి ఉన్నవి. దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులు అవుతూ ఉన్నారు. వారు క్రొవ్వి బలిసి ఉన్నారు. అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయించున్నారు. తండ్రి లేని వారు గెలవకుండానట్లు వారి వ్యాజ్యమును అన్యాయముగా తీర్చుదరు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు 29వ వచనంలో, అట్టి వాటిని చూచి నేను శిక్షింపకయుందునా, అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా. కనుక పాపమునకు శిక్ష అనేది దేవుని దగ్గర నుండి వస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది మామూలు శిక్షనే, కానీ అసలైనటువంటి శిక్ష ఈ లోకంలో మరణించిన తరువాత ఉంటుంది. అది నిత్య నరకాగ్నిగుండం. అది ఆత్మకు వచ్చేటువంటి శిక్ష. ఆ యొక్క నిత్య నరకాగ్ని గుండంలో నుంచి తప్పించుకోవాలంటే మాత్రం యేసు ప్రభు తప్ప వేరొక మార్గం లేదు. ఇంతకంటే భయంకరమైన కార్యము దేశంలో ఉందంటున్నాడు. ఇది చాలా ఘోరమైంది అంటున్నాడు. ఏంటి ఆ కార్యము?
30-31 చూడండి. ఘోరమైన భయంకర కార్యము దేశములో జరుగుచున్నది, ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు. కాబట్టి అబద్ధ ప్రవచనాలు పలికేటువంటి ప్రవక్తలు, వారికి ఒత్తాసు పలికేటువంటి యాజకులు అందరూ కలిసి ప్రజల్ని ఎలా చేస్తున్నారో చూడండి. ఇది ఇంకా ఘోరమైంది, దేవుడి పేరుతో మోసం చేయడం. అందుకే ఈ రోజుల్లో ప్రాస్పరిటీ గాస్పల్ అనే పదం ఎక్కువ వినబడతా ఉంది. ప్రాస్పరిటీ, ఇదిగో మీరు ఇది చేస్తే మీకు మీ దుఃఖ దినాలు సమాప్తమైపోతాయి, మీరంతా బాగైపోతారు, సంతోషము, సమాధానం, ఉద్యోగం, వ్యాపారం. ఈ సువార్త ఎక్కువైపోయింది నేటి దినాల్లో. విశ్వాసాన్ని గురించి, ప్రార్థన జీవితాన్ని గురించి, భక్తిని గురించి, దేవునికి భయపడేటువంటి విషయాల గురించి మరి ఖండించి బోధించేటువంటి ఆ బోధల కంటే ఎక్కువగా ప్రాస్పరిటీ అంటే ఏంటది? ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు పలుకుతారు. ఇదిగో మీరు మా దగ్గరికి రండి, మీ దుఃఖ దినాలు సమాప్తమైపోతాయని చెప్తే పొలవమంటూ కోకొల్లలుగా ప్రజలు వెళ్తూ ఉంటారు. వారికి స్వస్థతలు చేస్తామంటారు. మంచిదే స్వస్థతకు పడడం, కానీ ఆత్మ సంగతి ఏంటి? శరీర సంబంధమైన రోగం రావచ్చు పోవచ్చు, కానీ నీ ఆత్మను నీవు నరకాగ్నికి అప్పగించుకుంటే అది చాలా భయంకరమైనటువంటి విషయం. అందుకే అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము, దాని ఫలమునందునప్పుడు మీరేమి చేయుదురు అనే మాట మరి ఇక్కడ వ్రాయబడింది. అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టం, అబద్ధ ప్రవచనాలు ప్రజలకు ఇష్టం, మరి వారి పక్షంగా ఏలుబడి చేసేటువంటి యాజకులు వారికి ఇష్టం. ఈనాడు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించేటువంటి బోధకులంటే ప్రజలకు ఇష్టము కలగడం లేదు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క రాకడ దినాలు ఎంతో సమీపంగా ఉంటున్నాయని మనం గుర్తు చేసుకుంటున్నాం. అందుకనే చాలా చక్కని మాట మరి మనం చదువుకొని ఈ ధ్యానాన్ని మనం ముగిస్తాం. అందుకే దేవుడు చెప్తున్నాడు 8వ వచనం, ఇర్మియా 6:8, యెరూషలేమా, నేను నీ యొద్ద నుండి తొలగింపబడకుండానట్లు, నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండానట్లు శిక్షకు లోబడము. ఈ ప్రకృతిలో వచ్చినటువంటి ఈ చిన్న శిక్షనే తట్టుకోలేక ప్రపంచం భయంకరంగా అంగలారుస్తూ ఉంటే రాబోయేటువంటి నరకాగ్ని గుండాన్ని తప్పించుకోగలవా? ఆ నరకాగ్ని గుండాన్ని తప్పించుకోవాలంటే ఎవరూ తప్పించలేరు, నీకు నీవే దాన్ని తప్పించుకోవాలి. అలా తప్పించుకోవాలంటే నీ పాప జీవితాన్ని బట్టి పశ్చాత్తాపడాలి. నిన్ను నిత్య నరకాగ్ని గుండము నుండి విడిపించగలిగినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవాది దేవుడు ఆయన. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో మార్పు లేకుండా ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఆయన యేసు ప్రభు. ఇదిగో నేను లోకమును జయించి ఉన్నాను, ఇదిగో నేను పాపమును జయించి ఉన్నాను, ఇదిగో నేను మరణమును జయించి ఉన్నాను అని సెలవిచ్చినటువంటి యేసు తప్ప నీ పాపము నుండి విడిపించడానికి మరి శక్తిమంతులు ఎవరు కూడా లేరు. అందుకే దేవుని బిడ్డలారా, యోవేలు చెప్తూ ఉన్నాడు, ఇప్పుడైనా మీరు పశ్చాత్తాపడండి. అందుకంటాడు, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, చూస్తూ ఉన్నాం. అంతకంటే ఎక్కువగా చాలామంది నాకు ఫోన్లు చేసి చెప్తూ ఉన్నారు, పాస్టర్ గారు, ఇలాంటి పరిస్థితులు మా దినాల్లోనే చూడవలసి వస్తుందని ఎప్పుడూ తలంచలేదు. మందిరాలు మూతబడ్డం ఏంటండి, ఇంత భయంకరమైనటువంటి స్థితియా అని అడుగుతున్నారు. నిజమే, అలాంటి పరిస్థితి మనుషుల యొక్క పాపమును బట్టే అది కలుగుతూ ఉంది, అవిధేయతను బట్టే కలుగుతుంది, వారి తిరుగుబాటును బట్టే కలుగుతూ ఉంది. అందుకే యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తున్నాం, మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను, మన ఆహారము నాశనమాయను. చూసారా దేవుని బిడ్డలారా, మనము చూచుచూ ఉండగానే మన దేవుని మందిరంలో సంతోషము లేదు, ఆరాధన లేదు, ప్రభువుల సంస్కారం లేదు, ప్రార్థనలు లేవు. క్రైస్తవ దేవాలయాలు అలాగే ఉన్నాయి, హిందూ దేవాలయాలు అలాగే ఉన్నాయి, మసీదులు అలాగే ఉన్నాయి. అసలు ఆరాధనలు అనేవే లేవు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చూచుచూ ఉండగానే మన దేవుని మందిరంలో, అనగా మిగతా మరి ఆలయాల విషయం మనకి అప్రస్తుతం, కానీ ప్రస్తుతమైతే జీవము గల దేవుని మందిరంలో కూడా ఆరాధనలు లేకుండా పోవడం, జీవము గల దేవుని మందిరంలో కూడా ప్రార్థనలు లేకుండా పోవడం, సంతోషం లేకపోవడం, సమాధానం లేకపోవడం, ఉత్సవము నిలిచిపోవడానికి కారణమేంటి? 9వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం,
యోవేలు 1:9 నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయాను. నైవేద్యము లేదు, పానార్పణము లేదు, కన్నీటి ప్రార్థన కూడా లేదు ఇప్పుడు. అందుకే ఇక్కడ 13వ వచనంలో 1:13 యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయుడి, నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. 14వ వచనం నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయాను. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. కాబట్టి ప్రభు దినం రాబోతూ ఉంది. ఆయన రాబోయేటువంటి దినాల్లో జరిగేటువంటి ఎన్నో సంగతులు యోవేలు ప్రస్తావించాడు. అందులో 1 మిడతల దండు, 2 అగ్నిచేత అరణ్యం కాలిపోవడం, 3 ఆలయములో ఆరాధనలో నిలిచిపోవడం. ఇంతకంటే సూచనలు ఏం కావాలి? దేవుని బిడ్డలారా, అందుకే అంటాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండండి, ఇప్పుడైనను కన్నీరు విడవండి, దుఃఖించండి, మనఃపూర్వకముగా ప్రభు వైపు మనం తిరిగితే ఆయన కరుణ గలవాడు. 13వ వచనం యోవేలు 2:13 మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. కనుక దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమైతే మరలా మిగతా ధ్యానంలో నేను మిగతా విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, కంటిన్యూ చేస్తాను. కాబట్టి మనుష్యుని యొక్క పాపము వలన మనుష్యునికే కాదు, సర్వ సృష్టికి, సర్వ మానవాళికి అది వినాశనాన్ని తెచ్చేటువంటిది. కాబట్టి ఈ లోకంలో మనం జీవించి ఉండగానే నాశనాన్ని మనం చూడకుండా ఉండాలి అంటే మనము పశ్చాత్తాపడాలి. ఈ ప్రకృతిని మనము నాశనం చేయకూడదు, దాన్ని కాపాడాలి. అవసరం ఉన్నంత వరకే ప్రకృతిలో వనరుల్ని మనం వాడుకోవాలి తప్ప స్వార్థం కోసం మరి అవసరాన్ని మించి కూడా దాన్ని నాశనం చేస్తూ వెళితే తప్పనిసరిగా ఈ కరోనా ఎలాగైతే మరి వచ్చేసి ఈరోజు ప్రపంచంలో ఒక గొప్ప మార్పు జరుగుతూ ఉందో అలాంటివి ఇంకా ఎన్నో చూడవలసిన దినాలు ముందుంటున్నాయి. కాబట్టి ఇప్పుడైనా ప్రభు వైపు తిరుగుదాం, దేవుని భయం కలిగి ఉందాం, మనసులో మార్చుకుందాం, చెడుతనాన్ని విడిచిపెడదాం, దుర్మార్గాన్ని విడిచిపెడదాం, బలాత్కారం విడిచిపెడదాం, యథార్థమైనటువంటి భక్తి గల వారిగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం వేడుకుందాం. ఈ కరోనా నుండి విడిపించు ప్రభువా, ఈ తెగులను ఆపివేయమని మనం పశ్చాత్తాపడి దేవుణ్ణి అడిగితే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి దేశమునకు, ప్రపంచ దేశాలకు మరి సంపూర్ణమైనటువంటి విడుదలను, స్వస్థతను, సంతోషమును తిరిగి అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, దయచేసి తలలో వచ్చండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో యోవేలు గ్రంథంలో ప్రభువా యెహోవా దినమునకు ముందు జరిగేటువంటి విషయాలు చాలా స్పష్టంగా వ్రాయబడ్డాయి. తండ్రి, మరి అడవులు తగలబడ్డం వింటున్నాం, మిడతల దండు రావడం వింటున్నాం, కరోనా తెగులు, దీన్ని ఎవరు కూడా ఊహించలేదు. ప్రభు, ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు నాయన యుగాంతంలో మేము ఉన్నామని, మీ రాకడ దినాల్లో ఉన్నామని ప్రభు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ చిన్న చిన్న తెగుళ్ళకే మేము నాయన వెరచి భయకంపితులవుతున్నటువంటి ప్రజానీకం రాబోయేటువంటి నరకాగ్ని గుండాన్ని తప్పించుకోవడానికి ఏం చేయాలో ఆలోచించి సమయం ఉండగానే మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాపములను విడిచిపెట్టి వారి అపరాధముల విషయంలో ప్రభువా జీవాధిపతమైనటువంటి నీ యొద్దకు వచ్చి నీ రక్తం చేత వారి పాపములు కడుక్కొని ఈ నామమునందు విశ్వాసముంచి నాయన లోకమును, మరణమును, పాపమును జయించినటువంటి మిమ్మును నమ్మడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధపరచబడిన వారై జయ జీవితం కలిగి నిత్యరాజ్యంలో నీతో కూడా నివసించున్నట్లు సహాయము చేయమని ఒక్కొక్కరిని నాయన పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపచేసేటువంటి ఆత్మదేవా మా దేశాన్ని కనికరించి మా దేశం మీద నాయన మీ ఆత్మ కృంభరింపు దయచేయమని ప్రార్థిస్తున్నాం. పాపముల గురించి ఒప్పింపజేయండి, నీతిని గురించి ఒప్పింపజేయండి. దేవానికి స్తోత్రాలు.
ఏ ఒక్కరూ నశించిపోవడం మీకు ఇష్టం లేదు నాయన. కృప చూపమని ప్రార్థిస్తూ ఈ వర్తమానాన్ని విన్న ప్రతి బిడ్డను దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఆయన వర్తమానం వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు, ప్రార్థన మందిర సంఘ విశ్వాసులకు, సర్వభూలోకంలోని పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమునకు, ఈ కరోనాతో బాధపడుతున్నటువంటి బాధితులందరికీ తోడయుండి స్వస్థతను, రక్షణను అనుగ్రహించునుగాక. ఆమేన్.